హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూఎస్ తెలుగు టేల్స్. మొన్న లాంగ్ వీడియో ఒకటి పెట్టాను కదండి, హార్నింగ్ సైడ్ అవుట్ అనే ప్లేస్ గురించి. పిక్నిక్ పూట పికాక్స్ ఆట అని చెప్పి దాని పార్ట్ 2 అండి ఇది. ఆ పికాక్స్ దగ్గరనే పక్కనే లేక్ ఉంటుందండి. ఆ లేక్ సైడ్ థింగ్స్ అన్నిటి గురించి ఈరోజు పార్ట్ 2 వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం అనమాట ఆ పికాక్స్ వీడియోకి నాకు 1K వ్యూస్ వచ్చాయి. అందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది కూడా మీకు బాగా నచ్చుతుంది, చూసేయండి. సో మనం యూఎస్లో ఫిషింగ్ అది చేయాలి అంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ లాగా ఇక్కడ కూడా ఫిషింగ్కి రిలేటెడ్ లైసెన్స్ అనేది ఒకటి ఉండాలంట. అది లేకపోతే మనం ఫిషింగ్ అది చేయకూడదంట. కానీ ఈ లేక్ దగ్గర మాత్రం అటువంటి ఏ లైసెన్స్ లేకుండా వచ్చిన టూరిస్టులకి వాళ్ళకి ఈ లేక్ వాళ్ళే ఫిషింగ్ రాడ్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఏ లైసెన్స్ లేకుండానే మనం ఇక్కడ ఫిషింగ్ చేయొచ్చంట. వాళ్ళు జస్ట్ ఎంట్రీ టికెట్కి $5 తీసుకుంటున్నారు. ఆ $5లోనే ఈ టూల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మన పర్టికులర్ టైం ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4:30 వరకు మనం ఫిషింగ్ చేయొచ్చు. ఆ 4:30 లోపు మనకి ఎన్ని ఫిషెస్ పడితే అంత మనం వాటిని ఇంటికి కూడా తీసుకెళ్ళి తినొచ్చు అంట. అంటే అవి తినగలిగే ఫిషెస్ అంట. వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఫిషెస్ని ఈ నీటిలో వదిలేరంట. అవి పెరిగి పెద్ద అయ్యాక ఇంకా వాళ్ళు ఫిషింగ్కి ఎలా చేస్తారంట. మనం ఒక్కసారి ఫిషెస్ని పట్టుకున్నాక మనం ఇంటికి తీసుకెళ్ళకపోయినా మనీ పే చేయాలి. అంటే దాని వెయిట్ని బట్టి మనీ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. ఒక్కొక్క ఫిష్ వచ్చేసి ఒక పౌండ్ ఉంటుంది, అంటే 500 grams దాకా ఉంటుంది. వచ్చాము ఇక్కడ, చెప్పు. ఫిషింగ్ కానీ అవుట్ సైడ్ మార్కెట్ కంటే ఇక్కడ ఎక్కువే కంపేర్ చేస్తే. బట్ ఫ్రెష్గా పట్టుకుంటున్నారు ఎవరికి వాళ్ళు అన్న సాటిస్ఫాక్షన్ కావాలి. ఫిష్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. నాకైతే మొత్తం 5 ఫిషెస్ పడ్డాయి. అంటే 4:30 దాకా మేము పడుతూనే ఉన్నాం కదా. కానీ మాకంటే ముందు చాలా మందికి 15-20 ఫిషెస్ దాకా పడ్డాయి. మా అమ్మాయి అయితే బాగా ఎక్సైట్ అయింది. అంటే ఇప్పుడిప్పుడే కదా అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. గుడ్ జాబ్ డాడీ, గుడ్ జాబ్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. అంటే మాకు వెంటనే మేము ఫిషింగ్ స్టార్ట్ చేయగానే ఏమీ ఫిషెస్ పడలేదు. ఒక ½ an hour వెయిట్ చేశాక అప్పుడు పడ్డాయి. అంటే ఆ టెక్నిక్ తెలిసాక ఇంకా ఫాస్ట్గా పట్టేశారు మా హస్బెండ్. I just said my dad so pretty much you just want to stick it through. ఏమంటున్నావు చెప్పు డాడీ గురించి. And then you want to stick it kind of down and start, and you want to find it where it gets the hook, and you want to push back and kind of twist it around a little bit, and you'll feel it pop. Sometimes it just takes a little bit of work. How many he got now? 3. No. 4. 4? Yeah. It could be. ఆ 5 ఫిషెస్కి మనీ పే చేసుకుంటే మనం వాళ్ళే మనకి క్లీన్ చేసి ఇస్తారు. క్లీనింగ్ అంటే మనలాగా డీప్ క్లీనింగ్ ఏం చేయరు. జస్ట్ పైన లేయర్ ఉంటుంది కదా, పొలుసులు అంటారు, వాటిని వరకు తీసిస్తారు. సో వాటన్నిటిని ఇంకా మేము ఇంటికి తీసుకొచ్చుకొని నెక్స్ట్ డే ఫిష్ ఫ్రై చేశారు మా ఫ్రెండ్ ఒకళ్ళు. తను బాగా చేస్తారు అంటే. సో మా హస్బెండ్ బాగా తిన్నారనమాట దాన్ని అన్నిటినీ. We came to watch peacocks, but we ended up doing fishing, and we got 5 fish, and we are going to have a nice dinner today, I think so. Come. ఇదండి ఇంక ఈరోజు వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే చాలామందికి రీచ్ అవుతుంది, లేదంటే అసలు రీచ్ ఉండదు. ఇంకా ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.